చేసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా సంతులనం సమన్వయం కలిగి ఉంటే మనం కూడా అద్భుతాలు సృష్టించగలం. ఇవాళ ప్రపంచంలో అనేక అద్భుతాలు సృష్టించేటువంటి మహిళలు ఎవరి జీవితాలు చూసినా వాళ్ళు ఇలా సమన్వయం సంతులనం చేసుకోగలిగేటువంటి శక్తి కలిగిన వారై ఉన్నారు. చంద్రయాన్లో ఒక శాస్త్రవేత్త 7 గంటలకి 3 గంటలకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చేది. 2.5 సంవత్సరాల వయస్సున్న పాప తల్లి వదిలిపెట్టి వెళ్ళలేదు, ఆఫీస్ ఉద్యోగం చేయకుండా ఉండలేదు. ఒక శాస్త్రవేత్త ఆ పసిపిల్లని తీసుకుని ఇంటి నుంచి ఆఫీస్ దాకా వెళ్ళి ఆఫీస్లోనే పడుకోబెట్టుకుని ఆవిడ కర్తవ్యాలు నిర్వహించింది. కాబట్టే ఆవిడ గొప్ప శాస్త్రవేత్త కాగలిగింది. మన భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గారు చెప్తుండేవారు ఎన్నో అనుభవాలు. అలాగా ఉదయం 8 గంటల వరకు మా పాప స్కూల్లో చదివినన్ని రోజులు స్కూల్కి అమ్మాయిని పంపించేదాకా నేను ఎవరి ఫోను ఎత్తను. ఇళ్ళకు వస్తే నిద్రపోతున్న కూతురుతోటి నాకు మాట్లాడే అవకాశం ఉండదు. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించేటువంటి నాకు ఒక తల్లిగా నా కర్తవ్యం 2 గంటలు ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు నా కూతురికి సమయం ఇవ్వడం. కాబట్టి ఇవాళ ఆ తల్లి మరో దేశానికి కీలకమైన కార్యకర్తను తయారు చేయగలిగింది. అందుకని వెస్ట్రన్ థాట్ కెరియర్ వర్సెస్ ఫ్యామిలీ, భారతీయ చింతన కెరియర్ అండ్ ఫ్యామిలీ. రాష్ట్ర సేవికా సమితి ఆద్య ప్రముఖ సంచాలక అష్టభుజాదేవి రూపకల్పన చేశారు. ఇక్కడున్న 3 ఫోటోల్లో మధ్యలో ఉన్న ఫోటో మెన్షన్స్ ఆఫ్ ఎ ఉమెన్. ఒక స్త్రీ తనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శక్తులని ఏకకాలంలో ఉపయోగించి ఎంతో పని చేయగలుగుతుంది. విజన్ తన వరకు మాత్రమే సీమితం చేయకుండా కుటుంబానికి సమాజాన్ని కీర్తివంతం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. అలా నిద్రాణమైపోయి ఉన్నటువంటి వారిలోని శక్తిని కూడా జాగృతం చేయడం. మొత్తం సమాజంలో ఎప్పుడు నిద్రాణమే, కానీ ఇవాళ పరిమితమైపోయింది వాతావరణ పరిస్థితుల కారణంగా. అలా నిద్రాణమైన శక్తిని జాగృతం చేయడం 1936 నుంచి 90 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇది కేవలం కుటుంబం వరకు సమాజం వరకు మాత్రమే పరిమితం కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి ఎలాగైతే అవసరమైతే రాణి లక్ష్మీబాయి ఝాన్సీ రాణి యుద్ధరంగంలోకి దూకిందో, పరిస్థితిని బట్టి జిజామాత ఒక శివాజీని తయారు చేసిందో, ఈరోజు కూడా సమాజంలో అవసరమైనప్పుడు సమాజాన్ని జాగృతం చేసే పని సేవికా సమితి కార్యకర్తలు దేశమంతటా అనేక రంగాల్లో అనేక క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఉపన్యాసాలు ఇస్తే మాత్రమే కాదు. తన ఉద్యోగరీత్యా ఒక గ్రామానికి వెళ్ళినటువంటి ఛత్తీస్గఢ్లో ఒక కేవలం జిల్లా స్థాయి కార్యకర్త సేవా ప్రముఖ ఆ ఊర్లో నీటి కరువునంతా చూసి ఆవిడ కనిపించింది. ఏదో ప్రయత్నం చేసి ఇక్కడ మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు నీటి కోసం, వ్యవసాయం చేసే రైతులకు ఇబ్బంది అవుతుంది, ప్రయత్నం చెయ్యాలి అని ఇష్టపడి పని చేస్తే ఈ నది మళ్ళీ ప్రవహించే అవకాశం ఉంది అని ఆవిడ ఆ గ్రామంలో ఒక 10 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి మహిళలందరిలో చైతన్యం తీసుకొచ్చారు. ఆదివారం నాడు పొద్దున్నే మొదలుపెట్టి ఈ నదిని మళ్ళీ ప్రవహించేట్టుగా చేద్దాము అని 100 మంది మహిళలు ఆదివారం నాడు ఈ పని మొదలు పెడితే నది ఒడ్డున కూర్చుని కొంతమంది బంధువులు పురుషులు సిగరెట్లు తాగుతున్నారు, లేకపోతే కబుర్లు చెప్పుకుంటారు, తిరుగుతున్నారు. 1 గంట సేపు వీళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గనిపించింది. మన ఊళ్ళో 100 మంది మహిళలు వచ్చి మన ఊళ్ళో నీటి కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని ఒక 20 మంది పురుషులు కూడా వీళ్ళతో పాటు చెయ్యి కలిపారు. 10 గంటలు పని చేసేసరికి రాబోయే 25 సంవత్సరాలు కూడా ఆ ఊరికి నీటి కరువు లేనటువంటి ఒక ప్రవాహం ఆ వర్షాకాలంలో నది నిండిపోయింది. ఇంటింటికి నీరు వచ్చింది, పొలాలకి నీరు వచ్చింది. కానీ ఆ స్పందన, హృదయ స్పందన, నా సమాజం కోసం నేనేమైనా చెయ్యాలి అనే హృదయం కలిగినటువంటి మహిళలని
వెతకడం అంత చేస్తున్నటువంటి పని. అలా పెద్ద పెద్ద పనులు నేను చేయలేము అనుకునే వాళ్ళకి చాలా చిన్న పని కూడా ఉంటుంది. ఆడవాళ్ళందరికీ తెలుసు, ఇంటికి రాగానే అంట్లు తోమాలంటే నల్లా తిప్పుతారు. వాళ్ళు పని చేసినంతసేపు నీళ్లు వృధా అవుతూనే ఉంటాయి. చిన్నప్పుడు మనం మర్యాద రాలేదు తీర్చాము తగాదతోటి రామన్న గారి దగ్గరకు వస్తే ఆయన తీర్పు ఎలా చెప్పారు? కుండలో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు. చెంబుడు నీళ్లతో కాళ్ళు కడుక్కొచ్చిన ఆవిడ నిజాయితీ పర్రాలు, కుండ నిండా నీళ్లతో కాళ్ళు కడుక్కున్న ఆవిడ వ్యర్థంగా ఖర్చు చేసే ఆవిడ కాబట్టి ఆవిడే తప్పు చేసింది. ఆనాడు రామన్న గారి తీర్పు మనం కథలో చదువుకున్నాం. ఈరోజు మనం సమాజంలో నిజంగా ఒక్క చెంబుతోటి వాళ్ళం ఎంతమంది తిప్పితే నల్లాలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మనం ఖర్చు పెడుతూ ఉంటే ఇవాళ బాటిల్స్ లో కొనుక్కుంటే నీళ్లు దొరుకుతున్నాయి. ఇంకో 20 ఏళ్ళ తర్వాత కొనుక్కుంటే కూడా నీళ్లు దొరకని స్థితికి మనం వెళ్ళిపోతాం. అలా రాబోయే తరానికి నష్టాన్ని చేకూర్చేటువంటి అర్హత మనకుందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే సంక్రాంతి మార్పు మనలోనే రావాలి ముందు, తర్వాత సమాజంలో వస్తుంది. విశాలవంతం చేస్తే బయలాజికల్గా అమ్మ అవునా కాదా కాదు, మానసికంగా నేను అమ్మ అనే భావనని అనేక మంది పట్ల మనం కలిగి ఉంటే ఇవాళ మనం చూస్తున్న సమాజంలో సమస్యలన్నింటికీ పరిష్కారం మన దగ్గరే ఉంది. సమాధానాలు కావు, ప్రేమతో స్పందనతో మార్పు తీసుకురావాలి అంటే అనుభూతి చెందాలి, ఆవేదన చెందాలి, ఆలోచింపచేసే విధంగా మాట్లాడేటువంటి శక్తిని పొందాలి, మాట్లాడాలి. ఉత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మనందరం ఇలాంటి ఒక్క ఆలోచనని వెంట తీసుకుని వెళ్దాం. నేను భోజదండ పట్టుకుని కనిపిస్తున్నానా, వంశీ వాయిస్తూ కనిపిస్తున్నానా, నేను కార్యక్రమం అయిపోయినాక సెల్ఫీ తీసుకున్నానా, అది స్టేటస్లో పెట్టుకుంటే ఎన్ని రిప్లైలు వచ్చాయి, ఎంతమంది లైక్ ద్వారా వ్యవస్థ పరివర్తన. దీనికోసం అవిరళంగా పురుషుల్లో సంఘ శాఖల ద్వారా, మహిళల్లో సమితి శాఖల ద్వారా ఈ సమాజ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిద్దాం. ఆ ఆలోచనలతోటి ఈ ఉత్సవాన్ని మనందరం జరుపుకుందామని విశ్వసిస్తూ ముగిస్తున్నాం. ప్రతి
పరిసంచలనం చేయడం జరిగింది. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంతో పాల్గొనడం కూడా జరిగింది. మన రాధక్క కానివ్వండి, సీతక్క కానివ్వండి, మంచి విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది. దాదాపుగా రాష్ట్రీయ స్వయం సేవికా సమితి దేశంలో 1948లో వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మొదటిసారిగా అల్వాల్ మండలంలో ఈ పథసంచలనం అనేది జరిగింది. అది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో రకాలైనటువంటి విషయాలని మనతోటి వారు పంచుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పంచ పరివర్తన గురించి సీతక్క గారు చాలా చక్కగా వివరించారు. తల్లి యొక్క స్థానం ఏ విధంగా ఉండాలి, తల్లి గురించి, తల్లి బిడ్డల యొక్క అనుబంధం గురించి, బిడ్డల్ని ఎలా పెంచాలి, బిడ్డలకు కావాల్సింది ఏంటి, నాట్ ఓన్లీ కెరియర్ ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, ఇన్స్పిరేషన్ తీసుకోండి అని శిరీష గారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి మేమందరం కూడా దీనికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం.